పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా మార్చి 28న విడుదలకు సిద్ధమవుతుందని నిర్మాతలు ముందుగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ పూర్తయి ఆ రోజున విడుదల చేయడం కష్టమని విశ్వసనీయ వర్గాల ద్వారా వార్తలు వస్తుండటంతో సినిమా ఇండస్ట్రీలో కొత్త చర్చలకు తావిచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై తాజాగా వచ్చిన ప్రచారం మరింత ఆందోళన కలిగించింది. నిర్మాతలు ఎటువంటి అధికారిక వాయిదా ప్రకటన చేయనప్పటికీ చిత్ర ప్రమోషన్లు తక్కువగా ఉండడం, ఇతర పెద్ద ప్రాజెక్టులు ఇదే తేదీకి విడుదలకు సిద్ధం కావడం సందేహాలకు కారణమవుతుంది. తాజాగా బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఔరంగజేబ్ పాత్ర పోస్టర్లో 'హరిహర వీరమల్లు'కి మార్చి 28వ తేదీని కన్ఫర్మ్ చేస్తూ చూపించారు. ఇది వాయిదా వేసే ప్రసక్తి లేదని సూచిస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఈ డేట్ను మరో పెద్ద ప్రొడక్షన్ సంస్థలు కూడా లాక్ చేయటం అభిమానులు గందరగోళంలోకి నెట్టింది. చిత్రం ప్రస్తుతం చివరి దశలో ఉంది. చిత్రీకరణ ముగించేందుకు పవన్ కళ్యాణ్ మరికొద్ది రోజులు డేట్లు ఇస్తే సరిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంగళగిరి ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో షూటింగ్ జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్లు సర్దుబాటు చేయడం ప్రధాన సవాలుగా మారింది. ఇక ఈ చిత్రంలో రెండో సాంగ్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి రెండో సాంగ్ని రెడీ చేశాడట. వచ్చే వారం ఈ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య ఉంటుందట. పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' తర్వాత 'ఓజీ' చిత్రంపై దృష్టి సారించాల్సి ఉంది. ఆ తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన తర్వాత ఎక్కువ సమయాన్ని రాజకీయాల్లో గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. 'హరిహర వీరమల్లు'కు సంబంధించిన అసలు పరిస్థితిపై క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ప్రమోషన్లు స్పీడ్ పెంచి అనుమానాలను తొలగించటం నిర్మాతల బాధ్యతగా మారింది. సినిమా మార్చి 28నే విడుదల అవుతుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూవీ విడుదలపై అనుమానాలు ఎంత పెరిగినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. మరి 'హరిహర వీరమల్లు' టైంకి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.